అన్న నగారి గారి ప్రీతం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మనతో ఉన్నారు. బాగున్నారన్న? అద్భుతంగా ఉన్నా. కాంగ్రెస్ పాలన బాగుందా అన్న? హీరో నాగార్జున కూడా కొట్టి అక్రమంగా చెరువుని కబ్జా చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఒక ఫంక్షన్ చేయాలంటే అడ్డగోలుగా వసూలు చేసుకుంటూ ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి ఇన్కమ్ లేకుండా పూర్తిగా చెరువును కబ్జా చేసుకున్నందుకు కూడగొట్టినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీరు నాగార్జున గారి ఎన్కన్వెంట్ కూల్చడం అనేది గొప్ప విషయం. మరి అదే గొప్పతనం, అదే దమ్ము, అదే ధైర్యం తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చడానికి ఎందుకన్నా రావట్లేదు? ఓవైసీ కాలేజ్ కూడా కూలుస్తాం, బరాబర్ కూలుస్తాం. పక్క ప్రభుత్వం కూడా పోయి నేనే కూలుతా, పోయి జైల్లో కూర్చుంటా. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేసేది రాజకీయం. కక్ష సాధింపులు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. కేసీఆర్ ఒడగొట్టే దమ్ముందా అన్న ఇక్కడ? అంటే కేసీఆర్ ఒడగొట్టడం దమ్ము కూడా కావాలా? ఈయన దొంగతనాలు చూసి మా హనుమంతన తన్నుదంతే ఈయన పోయి పార్టీ పెట్టుకుని, ఈయన పోయి ఇంకో పార్టీ పెట్టుకుని, ఇద్దరు కలిసి ముందు పార్టీ పెట్టుకురు. అక్కడ నుంచి అట్లా పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. మీ హనుమంతనే వానే ఉండు. ప్రజలను రెచ్చగొట్టడంలో కేసీఆర్, కేటీఆర్ నెంబర్ 1. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమైన మొగోళ్ళం మేము. వీళ్ళు సగం మొగోళ్ళు. సగం మొగోళ్ళు, నిజమైన మొగోళ్ళు కూడా ఉంటుంది. ఢిల్లీ పోయి ఎవరు కాలు మొక్తారన్న? వీళ్ళు ఎవరో ఉన్నారు, అందరూ మొక్తారు. వీళ్ళు 4 గోడల మధ్యలో కాలు మొక్తారు, బయటకు వచ్చి మాత్రం దొరలు ఎక్కువ ఉంటారు. అందుకే వీళ్ళు కాలు మొక్కటం లేనా అన్న? 100%. ఎందుకు మా సోనియమ్మ కాలు మొక్కలే? ఉద్దేశం ఏంటి కాలు మొక్కడానికి? ఆ రోజు సోనియమ్మ కాలు అమ్మా చచ్చిపోయేటోళ్ళని బతికించినావమ్మా. నువ్వు ప్రకటన చేయకపోయి ఉంటే అల్ల ముందర జరిగింది కదా. తీర నాకిండా? ఆ తీర నాకి బతికిండు కదా మరి, లేకపోతే అండ్రోలు ఎక్కడ బతుకుతాడు? తీర నాకి బతికిండు. ఇది కాదని హిమాంశు మీద ఒట్టేసి చెప్పమ్మా. ఇది కాదని అలా మనవడు హిమాంశు మీద ఒట్టేసి నేను స్వచ్ఛంగా ఆభరణ నిరాహార దీక్ష చేసిన, నేను నిమ్స్ హాస్పిటల్లో తీర నాకకుండా బతికినా అని చెప్పి దళిత బంధు పెట్టిండు కదా, చెప్పి చేసిండా? అది దళిత బంధు ఎందుకు వచ్చింది? దళిత బంధు వచ్చింది ప్రీతం వల్ల వచ్చింది. ఎట్లా వచ్చిందన్న? 10 లక్షలు నువ్వేం ఇచ్చేదన్నా? ముష్టి. కేసీఆర్ ముంగట నిలబడి 10 లక్షలు నువ్వేందన్న ఇచ్చేది ముష్టి. డైలాగ్ కొట్టిన నువ్వేందన్న ఇచ్చేది ముష్టి. నిజంగా ఇదే డైలాగ్ కొట్టిన అయితే చేస్తామా, లేకపోతే సంవత్సరం అంతా మంచిగా చేసినందుకు విజయోత్సవ సభ అని పెడతామా? మంచి చేసినందుకు పెట్టినాం. ఏం మంచి చేయలేదు? సభ పెట్టుకునేంత గొప్పగా ఏం చేసిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రీతం గారు చిన్న వయసులో 21 సంవత్సరాల వయసు జాతీయ ఎన్ఎస్యూకి కార్యదర్శి అయ్యాడు. ఇప్పుడు 2007 ఇప్పుడు 39 21 ఏండ్లనే మీరు జాతీయ కార్యదర్శి అయినప్పుడు ఇప్పుడు 39 ఏండ్లకు మళ్ళీ ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ గట్లా చైర్మన్ గట్లా మిగిలిపోయారన్న. నమస్తే, నేను మీ సింహాద్రి. అన్న నగారి గారి ప్రీతం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్న? అద్భుతంగా ఉన్నా. మీరు బాగున్నారు, నేను బాగున్నా. కాంగ్రెస్ పాలన బాగుందా అన్న? కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉంది. ఒక నగారి గారి ప్రీతం మాట మాకు కాదు, తెలంగాణ ప్రజలందరి మనసులో ఉన్న ప్రీతం అనేటోడు ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే మనిషి, పొద్దున లేస్తే ప్రజల కోసం పరితపించే మనిషి, ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషి, ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక ఉద్దేశం ఉన్న మనిషి. మరి నగారి గారి ప్రీతంకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఉన్నాయా అన్న? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలోచన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అతి చిన్న వయసులోనే ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ గెలిచినోడు, ఎమ్మెల్సీ గెలిచినోడు, ఎమ్మెల్యేగా గెలిచినోడు, ఎంపీగా గెలిచినోడు, సుదీర్ఘ అనుభవం ఉన్నాడు. అందు గురించనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కాబట్టే ఆయనకి ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. ప్రజల మధ్యలో ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అయిన తర్వాత ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ఆశించారో అవన్నీ బాధ్యతగా నెరవేరుస్తున్నాడా అన్న? 100%. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందామని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మాలాంటి యువకులను బలి చేసి, మాలాంటి యువకులను జైళ్లకు పంపించి, మాలాంటి ఎంతో మంది యువకులను రెచ్చగొట్టి, మా సావుల మీద మా శవాల మీద తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగాలు లేకుండా, మాకు చదువు లేకుండా అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ చేసారు. మీరు గమనించండి. అరోరా యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేవు, ఏం లేవు, పాడలేవు. అంటే చదువు లేదు. కేజీటీ పీజీ అన్నారు, కేజీటీ పీజీ లేదు. మాకు ఇంత భూమి ఇస్తే మేము బతుకుతాం అనుకున్నాం, 3 ఎకరాలు అన్నారు, అది ఇయ్యలేదు. ఏం చేయలే.
ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇప్పుడు మొదలైంది. స్వేచ్ఛా వాయువు అంటే ఏంటిదన్నా మీ దృష్టిలో? అంటే స్వేచ్ఛా వాయువులు అంటే ప్రజలకు ఏం కావాలో అవి. ఇల్లును కూలగొడితే, ఆ ఇల్లు లేకుండా చేస్తే పర్మిషన్లు మీరే ఇచ్చి ఏమంటున్నా సింహాద్రి అన్న, అయ్యప్ప సొసైటీ కూలగొట్టిన వీడియోలను తీసుకొచ్చి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని అంటే ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగానే కూలగొట్టినారు అనుకుంటున్నారు. కూలగొట్టింది ఏ ఇల్లులు? కూలగొట్టినవి FTL పరిధులలో ఉన్న ఇల్లులు కూలగొట్టినారు. అది కూలగొట్టకపోతే పెద్ద వానలు వస్తే ఆటోమేటిక్ గా మునుగుతాయి, అవి ఆటోమేటిక్ గా కింద పడతాయి. అవి ఏవైతే పూర్తి స్థాయిగా భూగర్భంలో నీళ్ళల్లో మొత్తం పూర్తి స్థాయిగా ఉండి పడిపోవాల్సింది, వరదలు వస్తే కొట్టుకపోవాల్సిన ఇల్లులు ఉన్నాయో వాటిని కూలగొట్టాల్సిన అవసరం ఇప్పుడు కాదు, ఎప్పటికన్నా ఉంటది. ప్రతి వాన వచ్చినప్పుడు వీళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఏడ్చుకుంటా మమ్మల్ని ఆదుకోండి ప్రభువా అని అంటారు. సరే, మీ మాట నేను ఏకీభవిస్తాను. మీరు అన్నది ఒక మాట వాస్తవం. వరదలు వచ్చినాడు ఎవడు కూలగొట్టాల్సిన అవసరం లేదు, అవే కూలిపోతే అన్నారు. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. మరి ఒకవేళ కూల్చిన మీరు మరి ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇంకొక సోర్స్ కూడా 100% సోర్స్ చూపించే ఇచ్చినాము. ఏ రకంగా? మా ప్రతిపక్షం 1,00,000 కోట్లతో బలంగా ఉంది, 1,00,000 కోట్లు సంపాదించుకొని పెట్టుకుంది. దాని ద్వారా ఫేక్ సోషల్ మీడియా, కొన్ని ఫేక్ ఛానల్స్ తయారు చేసుకొని ఫేక్ వీడియోలు పెట్టుకొని ఎప్పుడో అయ్యప్ప సొసైటీకి కూలగొట్టిన వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడేదో మూసి పరివాహక ప్రాంతంలో కూలగొడుతున్నాం, FTL లో కూలగొడుతున్నాం అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకున్నారు. నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. అవి కాంగ్రెస్ పార్టీ కూలగొట్టలేదు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టింది మేము కూలగొట్టినాం. ఎవరికి కూలగొట్టినాం? ఓ హీరో నాగార్జున కూలగొట్టినాం. అక్రమంగా చెరువుని కబ్జా చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఒక ఫంక్షన్ చేయాలంటే అడ్డగోలుగా వసూలు చేసుకుంటూ ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి ఇన్కమ్ లేకుండా పూర్తిగా చెరువును కబ్జా చేసుకున్నందుకు కూలగొట్టినాం. శభాష్. ఇంకా ఇటువంటి ఐ అప్రిషియేట్ కాంగ్రెస్ గవర్నమెంట్, నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీరు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చడం అనేది గొప్ప విషయం. మరి అదే గొప్పతనం, అదే దమ్ము, అదే ధైర్యం తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చడానికి ఎందుకన్నా రావట్లేదు? ఓవైసీ కాలేజీని కూల్చడానికి ఎందుకన్నా మీకు రావట్లేదు? ఇప్పుడు నాగార్జున గారి విషయంలో ఎన్నోసార్లు కోర్టు మొట్టకాయలు వేసింది, ఎన్నోసార్లు వెకెట్ నోటీస్ ఇచ్చింది. తిరుపతి రెడ్డి గారికి ఆల్రెడీ ప్రభుత్వం వెకెట్ నోటీస్ ఇచ్చింది, ఆల్రెడీ సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారు. నాగార్జున చెప్తున్న మాట ఏంటంటే నేను వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకునే లోపల నా ఇల్లును కూల్చేసిర్రు నా కన్వెన్షన్ అని చెప్తున్నారు. స్టే ఆర్డర్ ఎన్నిసార్లు ఇచ్చింది కూలగొట్టమని ప్రభుత్వము? గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నాగార్జున ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఇది పూర్తిగా FTL పరిధిలో ఉంది, చెరువులు కబ్జా చేసి కట్టినారని సాక్ష్యాన కేటీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయండి అసెంబ్లీలో. మేము మాట్లాడట్లేదు. దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకునే వీలు లేదు. ఆల్రెడీ కోర్టు దాన్ని కూలగొట్టమని ఎప్పుడో డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ మీద స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వెకెట్ అయిపోయింది. మీకు ఒక సమయం ఇస్తారు, నిర్దిత సమయం. నేను ఖాళీ చేయడానికి నాకు 1 సంవత్సరం కావాలి, 2 సంవత్సరాలు కావాలని. ఆ సమయం ఎప్పుడో అయిపోయింది అంటున్నా. మళ్ళా దాని మీద నేను పోయి మళ్ళీ స్టే తెచ్చుకునే లోపల నేను మళ్ళా మీరు వచ్చి కూలగొట్టిరానంటే మీరు కట్టుడే తప్పు. అరే, మీరు సమాజంలో ఒక హీరోగా ఉన్నప్పుడు మీకు కనీస బాధ్యత ఉంటది. మీ ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి. మీలాంటనే తప్పులు చేస్తే ఎట్లా? అది కూలగొట్టినాము. తిరుపతి రెడ్డి గారి విషయం మీరు అడిగినారు కదా, తిరుపతి రెడ్డి గారి ఇంటికి వెళ్దాం పదండి. మొత్తం అన్ని సామాన్లని షిఫ్ట్ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినామండి. తిరుపతి రెడ్డి ఇల్లు కూలుస్తారా? తప్పకుండా కూలుస్తాం, తప్పకుండా 100% కూలుస్తాం. మా పార్టీ నాయకుడే కదా, మా పార్టీ నాయకుడే కదా పల్లం రాజు గారు కూల్చలేదా? పల్లం రాజు గారికి కూడా కోర్టు నోటీస్ ఇచ్చి ఉండే, ఖాళీ చేయమని చెప్పి ఉండే. ఆయన ఖాళీ చేయలేదు, అందుకే ఆయన కూడా కూలగొట్టినాం. పార్టీలకు అతీతంగా పూర్తి స్థాయిగా ఆనాడు నిజాం సర్కార్ ఉన్నప్పుడు గొలుసుకట్టు చెరువులతోని హైదరాబాద్ చాలా సుందరీకరణ ఉండేది. ఒక వరద వచ్చినప్పుడు ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా పూర్తి స్థాయిగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా ఆటంకం కాకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా కలిగేది. దాన్ని ఎవరో ఒకరు చేయాలి కదా. అది చేసే దమ్ము ధైర్యం ఉండే ఒక నాయకుడు కావాలి కదా. ఆ డైనమిక్ నాయకుడు ఒకటి వచ్చిండు కదా. వచ్చి చేసేటప్పుడు అడ్డగోలుగా మాటలు ఇవన్నీ. మీరు వీళ్ళే కూలుస్తారా, వాళ్ళే కూలుస్తారు, బరాబర్ అందరినీ కూలుస్తాం. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. అది ఓవైసీ గాని ఇంకా ఏ వైసీ గాని ఎవరైనా గాని చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. మరి పేదల దగ్గర ఎందుకన్నా ఇంత వేగంగా పనిచేస్తారు మీరు? మరి ఓవైసీ కాలేజ్ దగ్గర కొంచెం నోటీస్ ఇచ్చినాం, దానికి కూడా నోటీస్ ఇచ్చినాం, పోయి అడగండి. పేదలకు నోటీసులు ఇస్తున్నారా డైరెక్ట్? ఓవైసీ కాలేజ్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కి సంబంధించి దాని లోపల ఒక హాస్పిటల్ నడుస్తుంది. అందులో నిరంతరం పేషెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పి ఎక్కువ సమయం ఇవ్వడం జరిగింది తప్ప దాన్ని కూల్చాలని ఎవరు అడగట్లేదు. అక్కడ తప్పకుండా కూల్చే ప్రక్రియ జరుగుతుంది. కానీ నిరంతరం అందులో సుమారు 400 నుంచి 500 మంది పేషెంట్స్ ఆ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన అనుబంధ హాస్టల్ ఉంది అందులోపట. దానిలోపట్నే
అక్కడనే ఒక కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజు, హాస్పిటల్ 3 ఒక దగ్గరనే ఉన్నాయి. వాటి షిఫ్ట్ చేసుకుంటే సమయం ఇచ్చినాం, తప్పకుండా కూలుస్తామండి. అంత తొందర ఎందుకంటారు? 10 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు, మీకు చేత కాలేదు. మేము చేసేటప్పుడు ఇది కూలుతారా, గది కూలుతారా, ఏది కూలుతారు? బరాబర్ జనవాడ ఫామ్ హౌస్ కూలుస్తాం. మీకు కావాల్సింది గదే కదా, జనవాడ ఫామ్ హౌస్ కూలుస్తాం. 100% కూలుస్తాం, బరాబర్ కూలుస్తాం. ప్రభుత్వం కూలకపోతే నేనే కూలుతా, పోయి జైల్లో కూర్చుంటా. దానికి కూడా రెడీ ఉన్నా. మరి కట్టలేదు, అది బఫర్ జోన్ లో కట్టలేదు. అది బఫర్ జోనా కాదా ఒప్పుకోమని చెప్పండి. అయినా దాన్ని కూలుతామని కానీ ఎందుకు అంత ఇది? ఆయనది కాదు కదా, నాది కాదని ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు బాధ? కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారు. మేము చేసేది రాజకీయం, కక్ష సాధింపులు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఎందుకుంటే బరాబర్ ఉంటాయి, సాధింపులు ఉంటాయి, 100% ఉంటాయి. చాలా రాజకీయంలో ప్రజాస్వామ్య రాజకీయంలో ఉండొచ్చు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రజలకు ఏం మంచి కావాలో తప్పకుండా చేస్తాం. కానీ అప్పుడు ప్రజల కష్టాల పైన ఫోకస్ చేయాలి, ప్రతిపక్ష నాయకుల పైన ఎందుకన్నా ఫోకస్. మేము ప్రజల మీద ఫోకస్ చేసేటప్పుడు మాకు అడ్డం వస్తే తప్పకుండా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. ప్రజలకు మేలు చేసేటప్పుడు అడ్డుకోవద్దు, అడ్డుకుంటే బాగుండదు. మీరు అడ్డుకుంటే తప్పకుండా ఇక పర్సనల్ 1-to-1 ఉంటది. ఇక బరాబర్ వారు 1 సైడ్ ఉంటది, చూసుకుందామంటే చూసుకుందాం, ఎక్కడ దాకా అక్కడ దాకా, ఏం టెన్షన్ లేదు. వారు 1 సైడ్ అంటే ఎవరు వెళ్తారో చూద్దాం. 1 సైడ్ అంటే మేమే వెళ్తామని అర్థం. మీ సైడ్ మీరే బరాబర్ 1 సైడ్ ఉంటది. కేసీఆర్ నొడగొట్టే దమ్ముందా అన్న మీ కాడ? అంటే కేసీఆర్ ఓడగొట్టడం దమ్ము కూడా కావాలా? కేసీఆర్ ఓడగొట్టడం దమ్ము కావాలా? వద్దా? అదే దమ్ము కావాలన్నా కేసీఆర్ ఒక డైనమిక్ లీడరు, కేసీఆర్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్. కనీసం కేసీఆర్ కి రాజకీయ అనుభవం, ఆయనకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మాకు లేదండి. ఆయనకు పాస్పోర్ట్ల మీద ఫోటోలు చేంజ్ చేసే ఎక్స్పీరియన్స్, ఆయన విద్యార్థి దశలు ఉన్నప్పుడే స్కామ్ లో ఎక్స్పీరియన్స్, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మీ పార్టీ నాయకులు కూడా చేశారన్న స్కామ్లు. కేసీఆర్ చేసిన స్కామ్లు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. భారతదేశంలోనే రికార్డు చెప్తున్నాను నేను, ఇది భారతదేశంలో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. కేసీఆర్ చేసిన పాస్పోర్ట్ల మీద గత కాలంలో ఫోటోలు మార్చి ఎంతో మంది దేశానికి దాటించిన దరిద్రుడు. అక్కడ నుంచి నేను చెప్తున్నా, సిద్దిపేట ఎమ్మెల్యే కాకముందు నుంచి నేను చెప్తున్నా, ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి చెప్తున్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. కేసీఆర్ మా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసినోడు. అక్కడ నుంచి చెప్తున్నా, మా హనుమంతన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఆయన కింద కార్యదర్శిగా పనిచేసిండు. ఈయన అటు చంద్రబాబు నాయుడు, ఇద్దరు యూత్ కాంగ్రెస్ మా హనుమంతన బాడీగా పనిచేసిన వాళ్ళు. అక్కడ నుంచి ఈయన దొంగతనాలు చూసి మా హనుమంతన తన్నుదంతే, ఈయన పోయి ఒక పార్టీ పెట్టుకుని, ఈయన పోయి ఇంకో పార్టీ పెట్టుకుని, ఇద్దరు కలిసి ముందు ఒక పార్టీ పెట్టుకుర్రు. అక్కడ నుంచి అట్లా పార్టీలు పెట్టుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు. మీ హనుమంతనే వానే ఉండు. నేనేమంటున్నా, మా హనుమంతన్న చాలా హ్యాపీ ఉన్నాడు. హ్యాపీ ఉండ ప్రభుత్వం వచ్చింది, చాలా 3 సార్లు రాజ్యసభ కంటిన్యూస్ గా భారతదేశంలో ఎవరికి ఇవ్వలే. మీరు చరిత్ర చూసి చెప్పండి. 3 సార్లు రాజ్యసభ దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వలే. హనుమంతరావు గారికి 3 సార్లు రాజ్యసభ. ఎంపీ అయినా ఆయన స్థాయి, ఆయన మంత్రి చేసిండు. చిన్న వయసులో మంత్రి చేసిండు. 1985 స్పోర్ట్స్ మినిస్టర్ చేసిండండి, పిసిసి అధ్యక్షుడు చేసిండు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిండు, రాజ్యసభ సభ్యుడు చేసిండు, బీసీ ఎంపీలకు కన్వీనర్ చేసిండు, ఏఐసిసిలో కార్యదర్శి చేసిండు. ఈ రోజు కూడా ఏఐసిసిలో బీసీలలో కీలక నేత, చాలా కీలక నేత. నగారి గారి ప్రీతం ఇంత పొగుడుతున్నాడు హనుమంత్ అన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం పక్కన పెట్టింది హనుమంత్ అన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పక్కన పెట్టదు, ఎవరిని పక్కన పెట్టదు. కష్టపడే కార్యకర్త, జెండా పట్టుకున్న నాయకుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గుండెలలో ఉంటది. మీ నోటి నుండి సమాధానం చెప్పిస్తే పెట్టిపించింది అనేది నేనేమంటున్నా, చూసే క్రమంలో మీకు అట్లా అనిపించుండొచ్చు. బక్కా జెర్సన్ ఎందుకు పక్కన పెట్టిందన్న? బక్కా జెర్సన్ పార్టీని సస్పెండ్ అయ్యాడు. బక్కా జెర్సన్ ఇస్ నోవేర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. బక్కా జెర్సన్ పార్టీలో లేడు. మీ పార్టీయే కదా చేసింది. మా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా చేస్తారు, బరాబర్ చేస్తారు. నిజాన్ని నికార్జుగా చెప్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుందా అన్న? నిజాన్ని నికార్జుగా చెప్పే ఒక వేదిక ఉంటది కాంగ్రెస్ పార్టీలో. ప్రజాస్వామ్యం ఉంటది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది, దానికి ఒక వేదిక ఉంటది. దానికి అడ్డగోలుగా ఏదో రాత్రికి హీరో కావాలని చెప్పి మీడియాల ముందటికి వచ్చి అడ్డగోలుగా మాట్లాడితే, పార్టీ అంతర్గత వ్యవహారాలు కొన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటది. క్రమశిక్షణ చర్య తీసుకుంది, బరాబర్ తీసుకుంటది. అంతే తప్పగానే అది నిజమైతే కాదు అంటారు ఆయన చెప్పేటివి కూడా. నేనేమంటున్నా, నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు అని నేను చెప్పా. ఆయన చెప్పే నిజాలే ఉండొచ్చు, కానీ ఓ వేదిక ఉంటది, ఆ వేదిక దగ్గర చెప్పుకోవాలి. ఈరోజు మేము ప్రజావాణి అని పెట్టుకున్నాం. ప్రజావాణి పెట్టుకున్న దగ్గర ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు, అలా ఓ వేదిక క్రియేట్ చేసినాం. మా కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రీవెన్స్ అండ్ అడ్రసల్ సెల్ అని ఒకటి ఉంటది. మీకన్నా బాధ కలిగితే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది,
పార్టీ మీకు ఏం న్యాయం చేయట్లేదు, మీకంటే జూనియర్లను తెచ్చి పదవులు ఇచ్చింది, మీ మాట వినట్లేదు చేయట్లేదు అన్నప్పుడు గ్రీవెన్స్ అండ్ అడ్రసల్ సెల్ ఉంటుంది. ఆడికి పోయి మీ బాధలు చెప్పుకుంటే తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు, మాకు రాష్ట్ర ఇన్ఛార్జు, మాకు ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అన్నట్టు అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే ఆ బాధలు తీరుస్తారని పట్టించుకుంటారా? 100% తీరుస్తారు. 100% మీరు ఎప్పుడన్నా అట్లా వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేశారా? నేను చెప్పుకున్నా కాబట్టి ప్రీతం గారు అది చిన్న వయసులో 21 సంవత్సరాల వయసు జాతీయ NSUIకి కార్యదర్శి అయ్యాడు. విద్యార్థి విభాగంలో దేశంలో ఎవరు కానప్పుడు 21 సంవత్సరాల వయసు నేను జాతీయ కార్యదర్శి అయినా. 21 సంవత్సరాల వయసు 2007 ఇప్పుడు 39 ఉన్నా. 39 ఉన్నారు. 39 ఏళ్ళనే మీరు జాతీయ కార్యదర్శి అయినప్పుడు ఇప్పుడు 39 ఏళ్లకు మళ్ళీ ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ ఎట్లా చైర్మన్ ఎట్లా మిగిలిపోయారన్న? అంటే ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అంటే ఇది ఏమనుకుంటున్నారు? మా కాంగ్రెస్ పార్టీలా మంత్రి ర్యాంకింగ్ ఏదో తక్కువ ఏదో చిన్న అని కాదన్నా, ఇంతకంటే పెద్దది కూడా రావాలి. ఒక ఎమ్మెల్సీ కావాలా, ఒక ఎమ్మెల్యే కావాలా? ప్రీతమన్న కంటే నిజంగా కూడా ఇంకా గట్టిగా పనిచేసిన ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసిలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, పిసిసిలో ఉన్న ఉపాధ్యక్షులు ఇంతవరకు ఈ గౌరవం కూడా దక్కక ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ గౌరవం దక్కలేని ఎప్పుడు గాని అందరికి పదవులు దక్కడం చాలా కష్టమైన పని అవుతుంది. అందరికి సముచిత స్థానం దొరుకుతుంది పార్టీలా. ఇంకా నేను యంగ్స్టర్ ఉన్నా, నాకు ఇది దొరికింది, ఇంకా చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా దొరకనప్పటికి కూడా వాళ్ళ సంతృప్తిలో లేరు. ఎట్ ప్రెసెంట్ ప్రీతం అనేటోడు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా, ఓ ప్రభుత్వ ప్రోటోకాల్ గా చాలా సాటిస్ఫై ఉన్నా. 21 సంవత్సరాల వయసులో నేను NSUIలో జాతీయ కార్యదర్శిగా పనిచేసినప్పటి నుంచి SCCL కి అధ్యక్షుడు ఉన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నా ప్రస్థానంలో ఇది నాకు చాలా కీలకమైన పొజిషన్. ఈ రోజు రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డైరెక్ట్ గా మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తర్వాత హైలీ ప్రోటోకాల్ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నేనే, మంత్రి తర్వాత మరో మంత్రి నేనే. ఇప్పుడు చాలా సాటిస్ఫై ఉన్నా. రేవంత్ ఒక అవకాశం ఇచ్చిండు, అద్భుతమైన అవకాశము, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిండు. తిరుగుతున్నా, నా వల్ల కష్టాలు తీరుస్తున్నా. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ లో ఒక్క లోనివ్వలే, ఒక్క దళితుడికి లోనివ్వలే. ఈ దరిద్రులు మరి ఇంత దరిద్రులు అనుకోలే, ఇంత గలీజోళ్ళు అనుకోలే. అందరికి శాంక్షన్ లెటర్లు ఇచ్చిర్రు, బ్యాంక్ శాంక్షన్లు వచ్చినాయి, ఒక్క సబ్సిడీ రిలీజ్ కాలే. అంటే 5 సంవత్సరాలలో ఒక్క లోన్ రాలే. సరే పాపం మా వాళ్ళకి లోన్లు ఇద్దామని చెప్పి నేను సీట్ మీద కూర్చున్నా, సంతకం పెట్టినా, మీటింగ్ పెట్టినా, చూస్తే 344 కోట్ల అప్పు. 344 కోట్ల అప్పు చేసిపోయాడు కేసీఆర్. ఏం చేయాలి? మా వాళ్ళకి లోన్లు ఎట్లు ఇవ్వాలి? మళ్ళీ మా రేవంత్ రెడ్డిని బతలాడుకున్నావు, 1000 కోట్లని ఇవ్వండి, కనీసం పాత అప్పులు తీరి మళ్ళా కొత్త అప్పులు తీసుకురావాలి, కొత్తవి తీసుకొచ్చి మళ్ళీ మా వాళ్ళకి ఇవ్వాలి అని అంటే రేవంత్ అన్న ఒప్పుకొని తప్పకుండా తొందరగా నీకు బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి 2036 కోట్ల బడ్జెట్ నాకు కేటాయించింది. కేటాయించి 2036 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారా? ఆ బడ్జెట్ ఫైనాన్షియల్ మాకు కొన్ని దాంట్లో అప్రూవల్స్ ఉంటాయి, అప్రూవల్స్ కి వెళ్ళింది. ఆల్రెడీ ఫైనాన్స్ ప్లాన్ సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిన తర్వాత బడ్జెట్ మన దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ ని ప్రజలకు ప్రవేశపెట్టి అందులో స్కీమ్స్ ఇచ్చేది ఉంటుంది. తప్పకుండా ఇస్తా. ఓకే సరే, అంటే నాకు మీరు పర్సనల్ గా తెలుసు, నేను మిమ్మల్ని చూసిన చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా, మీరు నీతిగా నిజాయితీగా పని చేస్తున్నారు, వీళ్ళందరికీ సేవ చేసే దిశగా మీరు నడుస్తున్నారు. ఓకే, బాగుంది ఇంతవరకు. మరి నిజంగా మీలాగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటే, అంతే బాగా పనిచేసిన వ్యక్తి అయితే, దేశంలో ఇంత అనతి కాలంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్లతో ప్రతిపక్షము బలంగా లేదు. 1,00,000 కోట్లు సంపాదించి వాళ్ళ దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా సోషల్ మీడియాని లేనివి కూడా సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే వచ్చిన మీరు 1 year పీరియడ్ లోనే వీళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసి మీ పైన అంత వ్యతిరేకత తీసుకొచ్చారు. 100% అది నమ్మశక్యంగా ఉందా? ఈ 1 year పీరియడ్ లో అంత సోషల్ కదా మీకు చెప్తా, ఎక్కడెక్కడ లొల్లి చెప్తున్నా కూడా నేను చెప్తా, చెప్పండి ఏం చేసినా కూడా నేను చెప్తా. చెప్పండి అన్న. అశోక్ నగర్ లో విద్యార్థులను రోడ్ల మీద ఎక్కించారు. వాళ్ళే ఎక్కిచ్చిరా లేకపోతే మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఎక్కిర్రా? 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. అప్పుడు ఎక్కలేదా? అప్పుడు కూడా ఎక్కిండ్రుగా. మీరు ఎక్కించినట 100%. 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం, రిటర్న్ టెస్ట్ పెట్టడం, కరెక్ట్ గా రిజల్ట్ వచ్చే సమయానికి కోట్ల వీళ్ళే ఒకరితోని కేసు వేయడం, దాన్ని ఆపేయడం నోటిఫికేషన్. ఇటువంటి గత 10 సంవత్సరాలు జరిగినాయి. ఒక్క నోటిఫికేషన్ వేయలే. నియామకాలకు సంబంధించి నేను చెప్తున్నా. ఫస్ట్ ఆ నియామకాలల్లా మేము నియామకాలు చేస్తున్నాం, రావుడే వీళ్ళన్నీ ఆపిన అన్నిటి తీసినాం బయటికి, ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టినాం. ఉద్యోగాలు ఇస్తే మరి ఇలా జీతగాళ్ళు లెక్క ఎవరుంటారు, ఇలా బానిసలు లెక్క ఎవరుంటారు?
అమ్మో అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి కక్ష పట్టి అశోక్ నగర్ చౌరస్తాల ఫస్ట్ రోజు జరిగిన ధర్నా చెప్తున్నా నేను. ఫస్ట్ రోజు జరిగిన ధర్నా, ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక్కడు కూడా అప్లై చేయలేదే ఉద్యోగానికి. ఒక్కడు కూడా అప్లై చేయలేదు. పట్టుకున్నాం కదా, ఆ దొంగల్ని పట్టుకున్నాం కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎవర్రా వీళ్ళంతా అని చూస్తే కేటీఆర్ సోషల్ మీడియాలో ఆయన పక్కన ఫోటోలు ఆయనతో. అంటే ప్రజలను రెచ్చగొట్టడంలో కేటీఆర్ నెంబర్ 1. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమైన మొగోళ్ళం మేము, వీళ్ళు సగం మొగోళ్ళు. అటు ఆ కాదు అటు మా కాదు, వీళ్ళు ఆమలు. సగం మొగోళ్ళు నిజమైన మొగోళ్ళు కూడా ఉంటారు బరాబర్. నేను అంటున్నా కదా, ఆ మా వాళ్ళు సత్యమైన మొగోళ్ళం మేమంటున్నా, బరాబర్ మొగోళ్ళం మేమంటున్నా. వాళ్ళు ఆమలు అంటున్నా నేను. ఆడ మొగ కలిపితే వాళ్ళు ఎందుకు వాళ్ళు నేను చెప్తా. 2014 కంటే ముందు ప్రభుత్వం ఎవరుతుండే అండి? కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం ఉండే. మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. ఆయన కంటే ముందు మాకు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే. వాస్తవం కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలని మా మంత్రులని మేము అడ్డుకొని, ఊర్లలోకి రానియకుండా అడ్డుకొని కేసులు పెట్టించుకున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నేతలను రోడ్ల మీద నిల్చోబెట్టినాం. తెలంగాణ కావాలి, రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయించినాం. మేము మొగోళ్ళము. వీళ్ళేం చేసిర్రు? రెచ్చగొట్టి మాతోని బస్సుల దగ్గర పెట్టించారు, రెచ్చగొట్టి మాతోని బస్సుల మీద అద్దాల వల్ల కొట్టించారు, మమ్మల్ని జైల్లోకి పంపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిట్ట నిలువున మమ్మల్ని మోసం చేసిర్రు. అందుకే వాళ్ళను అటు ఆడగల అటు మొగ వాళ్ళని వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కేసులు ఎత్తేసిరండి? ఎక్కడ ఎత్తేసిరండి కేసులు? కంటిన్యూస్ గా 7 సంవత్సరాలు తిరిగినాం, సాదా కొట్టేపించుకున్నాం మేము. అంటే తిరిగి ఆటోమేటిక్ గా కొట్టేస్తుంది కోర్టు. ఆ విధంగా 6 సంవత్సరాల తర్వాత అవును కొట్టేసారు కేసు. ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావడం, ఇది వీళ్ళ స్టైల్. అదే స్టైల్ తోని మరొకసారి కేటీఆర్ మళ్ళా వాళ్ళ టీం అంతా కలిసి ఈ ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఏదో విధంగా మనము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేయాలి, కావాలంటే ఢిల్లీకి పోదాం, కాళ్ళు మొక్కుదాం, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేద్దాం కాంగ్రెస్ పార్టీలా, తీసుకొచ్చి ఓ 10-12 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి ప్రభుత్వం పడగొడదాం. వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఎవరో ఉన్నారు అందరూ మొక్కుతారు. వీళ్ళు ఎవరు కాలు మొక్కరు, వీళ్ళు ఎవరి కాలనా మొక్కుతారు. 4 గోడల మధ్యలో కాలు మొక్కుతారు, బయటకు వచ్చి మాత్రం దొరలు ఎక్కువ ఉంటారు. అందుకే 100%. ఎందుకు మా సోనియమ్మ కాలు మొక్కలే మీకు వీడియో చూపెట్టాలా? కుటుంబం మొత్తం వచ్చి సోనియమ్మ కాలు మీద పడలే. ఉద్దేశం ఏంది కాలు మొక్కడానికి? ఆ రోజు సోనియమ్మ కాలు మొక్క అమ్మా చచ్చిపోయేటోళ్ళని బతికించినావు అమ్మా. నువ్వు ప్రకటన చేయకపోయి ఉంటే నేను పోయేటోని, నేనేదో డ్రామా కోసం అని మొదలు పెట్టినా, వసంత్ డ్రామా కోసం మొదలు పెట్టిండు. డ్రామా కోసం మొదలు పెట్టగానే నన్ను తీసుకుపోయారు ఖమ్మం హాస్పిటల్ కి. వాస్తవమా? ఖమ్మం హాస్పిటల్ పట్టుకపోయారు. మందకృష్ణ మాది అని పిలిపించుకున్నా, రావయ్య జర నాకు నిమ్మరసం దాయిపి అని. ఆయన వచ్చి ఆయన నిమ్మరసం దాయిపించిండు. నేనేదో డ్రామా ఆడదామని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష అన్న, ఆయన వచ్చి నీళ్లు తాగిపించిండు. తాగిపోయాను ఓయూ స్టూడెంట్స్ వచ్చి మొత్తం లొల్లి పెట్టి నన్ను ఎత్తుకపోయారు. తీసుకపోతే మళ్ళీ నిమ్స్లో వండిన పోయి, నిమ్స్లో నన్ను నీళ్లు తాగనియలే, తిననీయలే, ఏం చేయలే. రోజు మందు తాగేటోని, కనీసం ఉట్టిగా అటు పోయి సాటుంగా అలా బిడ్డ రావడం, ఇంత తేనిస్తే తేనె నాకుడు, తేనె నాకి తింటే వల్ల బయట పడుతుంది కదా, తేనె నాకుడు అట్లా బతికిండు. అదంతా నా కళ్ళ ముందర జరిగింది కదా, కళ్ళ ముందర జరిగింది కదా. ఆ తేనె నాకి బతికిండు కదా, మరి లేకపోతే 2 రోజులు ఎక్కడ బతుకుతాడు? 100% అంటున్నా నేను. తేనె నాకి బతికిండు. ఇది కాదని హిమాంశు మీద ఒట్టేసి చెప్పమను. ఇది కాదని అలా మనవడు హిమాంశు మీద ఒట్టేసి నేను స్వచ్ఛంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నేను నిమ్స్ హాస్పిటల్లో తేనె నాకకుండా బతికినా అని చెప్పి మనవాడు హిమాంశు మీద ఏం చెప్పమని చెప్పండి. ఇదే ప్రీతం గారి సాక్షి, అంటున్నా నేను. నియామకాల పేరు మీదేమో రెచ్చగొట్టిరు, నిధుల పేరు మీద రెచ్చగొట్టిరు, అడ్డగోలుగా రెచ్చగొట్టిరు. మేమేమో మా ఎమ్మెల్యేలను మేము అడ్డుకున్నాం, మొగోళ్ళం అడ్డుకున్నాం. మా ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేస్తారని తెలిసి ఒక వ్యక్తి ఇంత డ్రామా చేస్తే, ఇంత నాటకం ఆడితే, ఇట్లా తేనెనాకి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే, మరి ఇన్ని లక్షల మంది ఎట్లా గుండెలు పెట్టుకొని గెలిపిస్తారు 2 ఏళ్ళు? అదే కదా 2 సార్లు. ఇది చాలా స్పష్టంగా ఏ వర్గాన్ని మోసం చేస్తే పైకొస్తారు అనేది కేసీఆర్కి పెట్టిన విద్య. దళితులను మోసం చేస్తే, దళితులకు మోస మాటలు చెప్తే ఎట్టి పరిస్థితులలో వీళ్ళు ఓటేస్తారన్న ఉద్దేశంతో
దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఫస్ట్. నేను అడిగిర్రా అనే ఎవరన్నా ముఖ్యమంత్రి దళితుని చేయమని ఎవరన్నా అడిగిర్రా? కాదు కదా. అసలు నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నీ పార్టీనే దగ్గర వెళ్ళినని చెప్తా అంటివి. సోనియమ్మ దగ్గర వచ్చి కాలు మొక్తివి, దిగ్విజయ్ సింగ్ దగ్గరికి పోయి టైం తీసుకుంటివి. కానీ ఆయన డిమాండ్ ఏముండే, ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి, నా పార్టీని విలీనం చేస్తా అనే. దిగ్విజయ్ సింగ్ గారు సరే మా పార్టీ నాయకులతో చర్చించి చెప్తాము అని మా దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావట్లేదని తెలిసిన తర్వాత ఢిల్లీలో 4 రోజులు ఉన్నాడండి విత్ ఫ్యామిలీ. 4 రోజులు విత్ ఫ్యామిలీ ఉన్నాడు. ఏం పని మీద ఉన్నాడు? సోనియమ్మని కలిసిండ్రు, కాళ్ళు మొక్కిర్రు, అయిపోయింది కదా, వచ్చేయచ్చు కదా, ఎందుకు రాలే? 4 రోజులు ముఖ్యమంత్రి పదవి మీద చర్చలు జరిపిండు. అది కుదరలేదు. కుదరకపోయేసరికి వచ్చిండు, పార్టీ పెట్టిండు. పెద్ద మెజారిటీతో నేను గెలవలే, 60కి కొన్ని పైచిలకు సీట్లతో గెలిచిండు, వచ్చి అధికారంలో కూర్చుండు. అది రావడానికి ఏం చేసిండు? మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాడు, మాకు 3 ఎకరాలు ఇస్తాడు, మాకు KG to PG ఉచిత విద్య అన్నాడు. అలా చెప్పుకుంటూ పోతే దళితులకు కావాల్సిన ఏందనేది చూసి వేసి పూర్తి స్థాయిగా మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని వంచన చేసి మా ఓట్లతోని సీట్ ఎక్కిండు. మరి చెప్పని కూడా చేసిండు కానీ దళితులకు. ఏది దళిత బంధు పెట్టిండు కదా, చెప్పి చేసిండు. అది దళిత బంధు ఎందుకు వచ్చింది? దళిత బంధు వచ్చింది ప్రీతం వల్ల వచ్చింది. ప్రీతం వల్లనే వచ్చింది. ఆన్ రికార్డ్ రాసి పెట్టుకోయేది. దళిత బంధు వచ్చింది ప్రీతం వల్ల వచ్చింది అంటున్నా నేను. ఎట్లా వచ్చిందన్న? మరియమ్మ లాకప్ డెత్ వల్ల వచ్చింది. మరియమ్మ లాకప్ డెత్ లో ప్రీతములు పోయి భువనగిరి హాస్పిటల్లా రాత్రంతా మార్చడి బయట నేనే వండుకున్నా. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిపించుకున్నాడు. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. నన్ను పిలిపించుకున్నాడు, నాతో మాట్లాడి ఏం చేయాలని చెప్పు, 10 లక్షలు ఇవ్వాలా కంపెన్సేషన్, వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇస్తే సరిపోతుందని అంటే 10 లక్షలు నువ్వేం ఇచ్చేదన్నా ముష్టి, 7.5 లక్షలు అయితే SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం 10 లక్షలు నువ్వేం ఇచ్చాదన్నా ముష్టి. ఇదే డైలాగ్ కొట్టినా నేను, ఇట్లనే ఇదే డైలాగ్ కొట్టినా, నువ్వేందని ఇచ్చేది ముష్టి. నిజంగా ఇదే డైలాగ్ కొట్టినా ముంగట నిలబడి 10 లక్షలు నువ్వేందన్నా ఇచ్చేది ముష్టి. కేసీఆర్ గారు మీకు చాలా పెద్దగా కనిపిస్తున్నారు. కేసీఆర్ గారితో కలిసి నేను పనిచేసిన అంటున్నా నేను. ఆయన విన్సర్ ప్లాజాలో ఉండేటోడు ఢిల్లీలా. ఆయన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి మినిస్టర్ గా ఉండే. అప్పుడు నేను జాతీయ కార్యదర్శి NSUIకి ఢిల్లీ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ చేసిన నేను. కేసీఆర్ గారిని రెగ్యులర్ గా నేను ఢిల్లీలో కలుస్తుండే, సాయంత్రం గానీ ఆయన మందుకు కూర్చుంటుండే. ఇది చాలా క్లియర్ గా ప్రీతం గారు చాలా దగ్గర ఉండే. మీరు కూడా ఉన్నారా మందు పట్ల? ఆయన ఒక్కడే ఉన్నాడా? నాకు మందు తాగే అలవాటు లేదు, లేకపోతే ఎప్పుడో ఆయనతో సోపతి పెడుతుండే, ఎప్పుడో మంచి సోపతి పెడుతుండే. కానీ ఆ మోసగాళ్ళ ఉండకపోతుండే బరాబర్. ఇలాంటి మోసగాళ్ళ అసలు ప్రీతం ఉండడు. నిజమైన స్వచ్ఛమైన నాయకుల దగ్గర ప్రీతం ఉంటాడు. అందుకే రేవంత్ రెడ్డి దగ్గర నేనున్నా. రేవంత్ రెడ్డి స్వచ్ఛమైన నాయకుడు 100% అంటున్నా నేను, 100% అంటున్నా. సో ఇటువంటి ఎన్నో అంటే రెచ్చగొట్టే పని వీళ్ళు చేస్తారు బాయ్ సాబ్. మీరు చెప్పి ఇక అప్పుడు పిలిపించుకున్నప్పుడు మీరు చెప్పిండ్రా ఇట్లా ఒక్కడికి కాదన్న, మీరేది ఇచ్చేది ముష్టి, 7.5 లక్షలు అయితే మాకు SC/ST అట్రాసిటీ చట్టం నుంచే వస్తాయి, చల్ కాదన్నా ఇది కుదరదు అని అన్నప్పుడు 2 బిడ్డలకు 10 లక్షలు, అబ్బాయికి 15 లక్షలు. ఇప్పటికి కూడా జియో మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. 35 లక్షల కుటుంబానికి ఇప్పించి వాళ్ళ కొడుకుకి, మరియమ్మ కొడుకుకి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం పెట్టించినాం. ఇప్పుడు ఆయన కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయ్ వాళ్ళ కొడుకు పేరు. ఆయనకు ఉద్యోగం పెట్టించినాం. అప్పుడప్పుడు ఆర్డర్స్ ఇప్పించిన, SIని పూర్తి స్థాయిగా సస్పెండ్ చేయించినాం, కానిస్టేబుల్ సస్పెండ్ చేయించినాం. సస్పెండ్ కాదు, ఎక్స్పెల్ చేయించినాం. సో ఇదంతా ప్రక్రియ జరిగింది. జరిగిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారు మా అందరి సమక్షంలోనే, మేమున్నప్పుడే మా సమక్షంలోనే అంత దళిత నాయకులను పిలిచి మీటింగ్ పెట్టి దళితులకు ఒక స్కీమ్ మనం ప్రవేశపెట్టాలి, దళితులను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి అదే రోజు నా ముద్ర మాట్లాడిన మాట. దాని తర్వాత అన్ని పార్టీ నాయకులను ఫస్ట్ టైం పిలిచి అందరికి విందిచ్చి మొట్టమొదటిసారి ఆయన చేతులతో బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఓ దండేసి ప్రగతి భవన్ లా జీవితంలో ఎప్పుడు వేయలే ఆయన, మొట్టమొదటిసారి దండేసి ఆ రోజు అక్కడ నుంచి ఈ దగాబంధుని ప్రవేశపెట్టాడు. సరే అన్న, అంటే ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రీతం అన్న కేసీఆర్ తోటి మాట్లాడి ఒప్పించి ఇంతమందికి దళిత బంధు ప్రవేశపెట్టించింది కదా. మరి ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, మీ నిజాయితీ గల ముఖ్యమంత్రి, మీకు దగ్గర ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు మీరు అంతకంటే మించి ఏదైనా చేయాలి దళితులకు? 100% చేస్తాం. ఏం చేస్తారన్న? మాకు కమిట్మెంట్ ఉంది, చేసి చూపిస్తాం. మాకు కమిట్మెంట్ ఉంది. చెప్పరాదు, జనాలకు కూడా తెలుస్తుంది కదా. 100% లెదర్ ఆర్టిజన్స్ కి సంబంధించి లెదర్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. అందులో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ అచ్చంపేటలో, వరంగల్లో 2 మేజర్ లెదర్ పార్కులు మేము ఏర్పాటు చేయబోతున్నాం. లెదర్ పార్క్ అంటే మీకు అర్థమైందా? లెదర్ ఆర్టిజన్స్, మాదిగోళ్ళు, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, ఆల్రెడీ ఆర్టిజన్స్
ఎప్పుడో ట్రైనింగ్ అయ్యి సిఎల్ఆర్ఐలో చెన్నైలో ట్రైనింగ్ అయ్యి ఎంతో మంది ఉద్యోగం లేకుండా చాలా మంది ఉన్నారు. వారందరికీ ఉపాధి కలిపే ఒక అవకాశం ఉంది దాని లోపల. అది కాకుండా కూడా హౌసింగ్ స్కీమ్ తో పాటు దళితులకు కావాల్సిన అన్నింటినీ కూడా తొందరగానే గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత పాత గైడ్ లైన్స్ అన్నిటి తీసి పక్కన పడేసిన, మొత్తం తీసి పక్కన పడేసిన, కొత్త గైడ్ లైన్స్ రూపొందిస్తున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో దళితుల ఆర్థిక అభివృద్ధి పైకి వచ్చే విధంగా పూర్తి స్థాయిగా ప్రీతం గాడు ఉన్నంత వరకు తప్పకుండా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము ప్రభుత్వంలో ఉన్నంత వరకు వారికి నష్టం కాకుండా తప్పకుండా మేము పనిచేస్తాం, పనిచేసి చూపిస్తాం. కొత్త స్కీమ్స్ కూడా పట్టుకొస్తున్నాం. 50 సంవత్సరాల ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎన్నో రోజులు కాదు, ఇప్పటి నుంచో 15 రోజుల లోపలనే జరగబోతున్నాయి. ఎల్బీ స్టేడియంలో అతి పెద్ద మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో దళితులకు ఏమిస్తున్నాం అనేది తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాం. సార్ మీరు కొట్లాడండి, మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అటువంటి కార్యక్రమాలు జరగాలి, దళితులకు నిజంగా న్యాయం జరగాలి. సార్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి అన్న. మొన్న పోయి వరంగల్ విజయోత్సవ సభ ఒకటి పెట్టినట్టున్నారు కదా, విజయోత్సవ సభ ఎప్పుడు పెట్టుకుంటామన్నా? సంవత్సరం విజయోత్సవ సభ అంటే 1 year సెలబ్రేషన్స్. అది 1 year సెలబ్రేషన్స్. సంవత్సరం అయింది ప్రభుత్వంలోకి వచ్చి. గతంలో ఏనాడు లేని విధంగా అయితే చేస్తామా, లేకపోతే సంవత్సరం అంతా మంచిగా చేసినందుకు విజయోత్సవ సభ అని పెడతామా? మంచి చేసినందుకు పెట్టినాం. ఏం మంచి చేయలేదు? సభ పెట్టుకునేంత గొప్ప ఏం చేసిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం? అది మీరు అడగాల్సిన మాట వాస్తవం. ఏం చేసిందని మేము చెప్పుకోవట్లే కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యార్థులను పూర్తి స్థాయిగా ప్రైవేట్ విద్యలో నంచివేసే క్రమంలో ఎస్సీలను ఎస్సీ గురుకులాలలో, బీసీలను బీసీ గురుకులాలలో, ఎస్టీలను ఎస్సీ గురుకులాలలో అక్కడనే కులాలని మొత్తం పూర్తిగా విభజించే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒకటే దగ్గర ఉండాలి, వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉండాలి అని 28 నియోజకవర్గాలలో 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే ఏం చేసిండో మీకు అది కనిపించదు. అది కాకుండా విద్యార్థులు ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రుబ్బుతుంటే విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే విద్యార్థులకు కేవలం చదువు కావాల్సింది, వీళ్ళకి స్కిల్ కూడా కావాలని చెప్పి ఓ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలైంది. అయినా కూడా మీరు అడుగుతున్నారు ఏం చేసినారని చెప్పి. సరే, ఒక స్కిల్ ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, మనిషి మానసికంగా కూడా ఆనందంగా ఉండాలి, మనిషి మానసికంగా కూడా చాలా ముందటికి వెళ్ళాలి అని చెప్పి మనిషికి కేవలం చదివే కాదు, స్కిల్లే కాదు, క్రీడలలో కూడా ముందట రావాలని చెప్పి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. దాన్ని ఎవరు హర్షించరు. ఈ రోజు ప్రతి ఒక్కటి ప్రజల కోసం అంకితమై పనిచేస్తుంటే ఈ రోజు మా ప్రజలు బాధపడొద్దని చెప్పి పూర్తి స్థాయిగా పథకాలను కొత్తవి తీసుకొచ్చి ప్రవేశపెడుతుంటే ఏం చేసినా అడుగుతున్నారు. మా మహిళలు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని మహిళలు ఈ రోజు బస్సులలో ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఫ్రీగా ఈ రోజు కళ్ళు మంటలు జరుగుతుంది. ఈ రోజు ఏసీలలో నుంచి బయటకు వచ్చి పేద ఇంటికి వెళ్ళండి ఒకసారి, 200 లోపల పవర్ ఉంటే వాళ్ళకు ఉచితంగా పవర్ బిల్ వస్తుంది. దాన్ని ఎవరు హర్షించే ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచినాం, ఆ బీమాని పెంచినాం, దాన్ని ఎవరు హర్షించట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ గా తీయండి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఏం చేసినామో చూపిస్తాం. అవన్నీ కూడా కేవలం మేము ఈ పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలలో పైసలు పెట్టి మేము బూస్ట్ చేసుకోవట్లేదు అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది స్పష్టంగా నాలాంటి విద్యార్థులు ఎంతో మంది తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతారు. 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డైట్ ఛార్జీలు పెంచలే, ఒక్కసారి కూడా మెస్ ఛార్జీలు పెంచలే. ఒకటేసారి 40% పెంచినాం. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు, హాస్టళ్లలో ఉండే బిడ్డలు 40% డైట్ ఛార్జీలు పెంచినాం. ఏం చేసినా అడుగుతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాలుగా కాంగ్రెస్ పార్టీ రోజుకి ఏదో ఒకటి చేస్తూనే ఉంది. మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లలో వండుకోవట్లేదు. మా ముఖ్యమంత్రి పోయి ప్రగతి భవన్ లాంటి ఒక భవనంలో కూర్చొని అక్కడి నుంచి రాజ్యం చేయట్లేదు. రోజు సెక్రటేరియట్కి వస్తున్నాడు, వచ్చి సెక్రటేరియట్ నుంచి రివ్యూలు పెడుతున్నాడు. రివ్యూలు పెట్టి ఈ రోజు పూర్తి స్థాయిగా అధికారులను ఉరికిస్తున్నాడు. వీళ్ళు ఒక్కరోజు వచ్చిరండి సెక్రటేరియట్ కి, ఒక్కరోజు వచ్చిరండి. సిగ్గు తప్పిన వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు మా మీద. వాళ్ళకి సిగ్గెట్ల రాదో నాకు అర్థం కాదు నిజంగా. సిగ్గు, శరం, లజ్జ, మానం ఏమన్నా ఉన్నా గానీ వాళ్ళు చేసి మేము చేయట్లేదు అంటేనేమో మమ్మల్ని అనండి. అరే మీరు రాలే సెక్రటేరియట్ కి, మీరు పనులే చేయలేదు. రేవంత్ రెడ్డి జూబ్లీన్స్ బంగ్లాలు ఉంటలేడా అన్న? ఆయన ఇంట్లో ఉంటుండు కానీ రోజు సెక్రటేరియట్ కానీ ప్రజాభవన్ లో ఉంటే, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన భవన్ లో ఉంటే ప్రజలు కష్టం చెప్పుకొని పోయి కలవడానికి ప్రజాభవన్ లో మా బట్టలు ఉంటుండు. సొంత ఇంట్లో ఉంటే ముఖ్యమంత్రిని కలవడానికి ఎట్లా? ప్రజాభవన్ లో మా బట్టలు ఉంటుండు. బట్టన్ ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇంట్లో ముఖ్యమంత్రులు కలవరండి, ముఖ్యమంత్రి కలవాల్సింది సెక్రటేరియట్ లా.
ఇంట్లోకి వచ్చి ఎవరు కలవరండి అదే ప్రజాభవన్లలో మరి అక్కడ ఉంటే కలవడానికి వీలు ఉండదు కదా అంటున్నా. సెక్రటరియట్ కోరలు వచ్చి కలవచ్చు. వస్తుండా సెక్రటరియట్ లో రోజు వస్తున్నాడు Daily. మా రేవంత్ అన్న. చూడండి మీరు ఆన్ రికార్డ్ చూడండి, డైలీ రేవంత్ అన్న సెక్రటరియట్ కి వస్తాడు. జిల్లాలలో టూర్లు ఉంటే తప్ప డైలీ సెక్రటరియట్ కి వస్తాడు. మీరు సెక్రటరియట్ పోయేవరన్నా సెక్రటరియట్ ఉద్యోగులను ఒకసారి ఇంటర్వ్యూ చెప్పండి, వస్తున్నా లేదా ముఖ్యమంత్రి అనేది. ఒక్కరోజు సెక్రటరియట్ కి రానోళ్ళు మాట్లాడుతున్నారు మా గురించి. ఈ రోజు ప్రజలకు పాలన పూర్తి స్థాయిగా అద్భుతంగా అందిస్తున్నాం కాబట్టి మా మీద అక్కసు, మా మీద కషి. ఏదో ఏకనాథ్ షిండేలను తయారు చేస్తారంట, మా ప్రభుత్వాలను పడేస్తారంట. వీళ్ళ అయ్య తరం కాదు, వీళ్ళ అబ్బ తరం కాదు. బరాబర్ ప్రజలకు సేవ చేస్తాం, 100% ముందడికి వెళ్తాం. ముందడికెళ్ళి ప్రజల్లో హర్షించే విధంగా పనిచేస్తాం. మళ్ళా రాబోయే 10 సంవత్సరాల దాకా అధికారంలో ఉండేటట్టు మాలాంటి సైనికులను తప్పకుండా పనిచేసి చూపిస్తాం. సరే అన్న, మరి ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు. మరి మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము అందుబాటులో ఉంటున్నాం, మేము చక్కదిద్దుతాం ఇంకా ముందు అంటున్నారు. అసలు మీ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు ఉండే కష్టం, మధ్యలోనే కూలిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. అంటే అదే మూర్ఖత్వం అంటున్నా. ప్రజలు 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. కూలగొడతాం అని చెప్పి ఎందుకు వెనక పడుతున్నారు? మీ సమస్య ఏంది అంటే, ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వంలో ఉండొద్దు. వీళ్ళ లెక్క దొరలు పాలించాల్సింది దొరలు, ఓ నాయకుడు కాదు పాలించాల్సింది, ఓ దొర అనే ఉద్దేశంతో రేవంత్ అన్నను పడేద్దాం ఇక ఏదో విధంగా చేద్దాం. వీళ్ళ అయ్యేతరం కాదంటున్నా. రాసి పెట్టుకోరి, టిఆర్ఎస్ పార్టీ అనేది ఆల్రెడీ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ నుంచి బొందలకు పోతుంది. ఆ పార్టీ ఉనికే లేకుండా చేస్తాం. అస్సాంలో వీళ్ళ లెక్కనే అస్సాం గణపరిషత్ అనే పార్టీ ఉండేది, ఈరోజు దాన్ని ఉనుకులేదు పలుకులేదు. దీని పరిస్థితి కూడా అట్లయితుంది. భవిష్యత్తులో ఏదైనా ఉంటే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు తప్ప ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీలు ఉండవు. ఇది రాసి పెట్టుకోండి. బీజేపీ ఉంటుందా అంటే ఈ రోజు బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న ఒకటే. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు వాళ్ళు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే వాళ్ళిద్దరు కలుస్తేనే ఓ సర్కార్ ఏర్పడగలుగుతుంది అన్న ఉద్దేశం వాళ్ళది. ఆల్రెడీ వాళ్ళు పోయినరు, కాళ్ళు మొక్కిర్రు. మొత్తం ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేని తయారు చేయాలి. అది కొత్తోడు వచ్చి ఉంటాడు కదా మా పార్టీలో, అట్లాంటి ఒకరిని పట్టుకొని బయటికి తీసుకుపోయి దుబాయ్లోనా గోవాలనా క్యాంపు పెట్టాలి, ప్రభుత్వాన్ని సతాయించాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళ ఆలోచనలు అన్నీ అంటే నాకు కేసీఆర్ గారి ప్లానింగ్ బాగా తెలుసు కదా, ఆ కుటుంబం ప్లానింగ్ తెలుసు కదా, ఏం చేస్తారు ఏందనేది చాలా దగ్గర నుంచి చూసినా కదా. దొంగలని చూడగానే కనిపెట్టేస్తా ఇక దొంగతనం చేయబోతున్నాడు అని. అందుకే చెప్తున్నా, వీళ్ళ ప్లానింగ్స్ ప్రీతం లాంటి యువకులు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలా అలాంటి ప్లాన్లు చేస్తే కూడా తిప్పి కొట్టి తన్ని తరుముతాం ఏమో అనుకుంటారు. కానీ ఈ పింకిగాలని పిసికేటోడు మా రేవంత్ దాకా అవసరం లే. నేను ఒక్కని చాలు, నేను ఒక్కని చాలు. మా రేవంత్ ఉసుకో అంటే డిస్కో అని పోయి నాట్యం చేస్తాల మీద ఆశామాషి ఉండదు. మళ్ళా వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు, అంతేనా? నేను వార్నింగ్ చేయాల్సిన అవసరం లే. ప్రీతం గారు ఎంత మంచోడు అంతే చెడ్డోడు. నన్ను గెలుకోవద్దు, నన్ను గెలిస్తే నేను అస్సలు మంచోని కాదు. అనవసరంగా మేము సేవ చేసే క్రమంలో అడ్డు రావద్దు. నేను తప్పు చేసేటప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా, జస్ట్ మా మీద చూపెట్టండి, మేము సరిదిద్దుకుంటే తప్పులు చేసుకుంటే. ఇది కూడా అంటున్నాం మేము. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఫామ్ హౌస్ లో వండుకోనికే కాదు. వీళ్ళ పార్టీలు వచ్చి మాట్లాడుతుంటారు, మా పులి వస్తుంది, బోన్ల నుంచి వస్తుంది, అయిపోతుంది, మా పులి విజృంభి ఏం చేసేది, ఏం చేయవచ్చు, ఏమైతుంది? పులి తత్వం ఏందో తెలుసా? వీళ్ళు చెప్పుకునే పులి 16 గంటలు పడుతుంది. పులి ఆకలి వేసినప్పుడు లేస్తుంది, వేటాడుతుంది, తింటది, మళ్ళా వండుతుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడే లేస్తుంది. ఇలా పులి 10 సంవత్సరాలు తిన్నది, ఆడనే వండింది, ఇప్పుడు మళ్ళీ లేస్తుందంట, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రజల సొమ్ము తింటదంట. ఇటువంటి పుల్లులను బోన్లో వేయడానికి సర్కస్ లో కర్రబట్టుకొని నిలుచుంటాడు చూడు, అట్లా నేను నిలుచుంటా. ఆ పులిట బయటికి రాగానే తురుతురు అనగానే పోతుంది, బోన్లో పడుతుంది. అది దాన్ని బోన్లో వేసేది నేనే. ముచ్చటే బాబా, ఉన్నమాట చెప్తున్నా నేను. ఆ పులి బయటికి రాని సర్కస్ లో కర్రబట్టుకొని నిలుచుంటా చూడు, మరి ఏమంటాను అవసరం లే, చూసుకోరా అంటే చాలు. సరే, ఫైనల్ ఒక మాట చెప్పండి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటదా? 2034లో మళ్ళీ అడుగు. ఇంకా ఉంటారు రణవీర్ ప్రభుత్వం అని 2034 అడుగు. 2024లో వచ్చిన కదా, 2034లో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ తీసుకో. విధమన ఇంకా ఉంటారా అన్న మీరు ప్రభుత్వంలా? 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, బోర్ కొట్టలేదా అని అడుగు. ఓకే అన్న, చలో చూద్దాం. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.